ఈసీ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు విడుదల చేశారు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు అధికారికంగా జాబితాను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా వినియోగం ఆందోళన కలిగిస్తుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి యూరియా వినియోగం 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31న స్విగ్గీలో యూజర్లు భారీగా బిర్యానీలు ఆర్డర్ చేశారు. నిమిషానికి 1300కు పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు కంపెనీ తెలిపింది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఏకైక బెటాలియన్ కమాండర్ బర్సే దేవా తెలంగాణ పోలీసులకు దొరికిపోయారు. నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్ లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్న ఓ బార్ లో మంటలు వ్యాపించడంతో సుమారు 40 మందికి పైగా మరణించగా 115 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లో ఉన్న ఓ హిందూ వ్యాపారిపై అక్కడ ముఠా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. జర్మనీలో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్మెంట్ నుంచి దూకడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ పై విమర్శలు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీటి హక్కులను పరిరక్షించింది, కేంద్రాన్ని అడుగడుగునా నిలదీసింది కేసీఆర్ అని ఆయన ఫైర్ అయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా యువత మందులో మునిగి తేలారు. ఫుల్లుగా తాగి ఒళ్ళు తెలియకుండా నడి రోడ్డుపై తిరిగే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్ల అమ్మకాలు జరిగాయి. అబద్దాలకు ఆస్కార్ ఇస్తే అది రేవంత్ కే దగ్గుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఎంసీల కొద్ది అబద్దాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానం ఉందని విమర్శించారు. త్వరలో వందే భారత్ రైల్లో స్లీపర్ కోచ్లు ఏర్పాటు కానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 18 నుంచి పట్టాలెక్కనుంది. ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత కర్సెన్ ప్రాంతంలో భారీ డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 24 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తుంది. సుమారు నెల రోజులుగా ఉన్న వాతావరణమే మరో 2 వారాల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.